హలో, వెల్కమ్ టు రావుస్ కాంపిటేటివ్ అకాడమీ. నేను మీ వెంకటేష్ సార్. ఈరోజు ఈ వీడియోలో బడ్జెట్ 2024 కీ హైలైట్స్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. చాలామంది బడ్జెట్ అనేటువంటిది ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చదవాలి, ఏ అంశాల్ని ఫోకస్ చేయాలి, అదేవిధంగా ఎలాంటి క్వశ్చన్స్ బడ్జెట్ నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంది, అండ్ ఈసారి బడ్జెట్ అనేటువంటిది ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెటా కాదా, అసలు ఇంటర్మ్ బడ్జెట్ అంటే ఏంటి, లేదా రెగ్యులర్ ఫైనాన్షియల్ బడ్జెట్ అంటే ఏంటి, ఇవన్నీ అంశాలు, అదేవిధంగా కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అనేటువంటి బడ్జెట్కి సంబంధించి ఏమున్నాయి, వీటన్నిటికి సంబంధించి అదేవిధంగా కీ హైలైట్స్ ఆఫ్ ద బడ్జెట్ 2024 ఈ మొత్తం డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో మీకు వితిన్ 20 మినిట్స్లో నేను మీకు కంప్లీట్ చేయబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే బడ్జెట్ నుంచి క్వశ్చన్స్ డైరెక్ట్గా అడగడం అనేది చాలా అరుదుగా ఉంది. దాని నుంచి ఇండైరెక్ట్గా క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇండైరెక్ట్గా క్వశ్చన్స్ ఏ అంశాలపైన ఫోకస్ చేస్తారు, అండ్ బడ్జెట్లో పూర్తిగా అన్ని డాక్యుమెంట్స్ చదవాలా లేదా కీ హైలైట్స్ అనేటువంటి వాటి విషయంలో మనం ఎలాంటి ఎగ్జామ్స్లో పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి, అండ్ ఈ పర్టికులర్ బడ్జెట్లో మనకు మెన్షన్ చేసినటువంటి స్కీమ్స్ ఏంటి, అండ్ మెన్షన్ చేసినటువంటి ఇంపార్టెంట్ పోర్టల్స్ కానివ్వండి, హెల్త్ పరంగా కావచ్చు లేదా డిఫెన్స్ పరంగా కావచ్చు, అండ్ మినిస్ట్రీస్ వైజ్గా ఎలాంటి అలొకేషన్స్ అనేటువంటివి, ఏ మినిస్ట్రీకి ఎంత అలొకేట్ చేయడం జరిగింది, ఇలాంటి అన్ని అంశాలు ఈ ఒక్క వీడియోలో మీకు నేను ఇవ్వబోతున్నాను. సో లెట్ us అండర్స్టాండ్ వాట్ ఈజ్ బడ్జెట్. సాధారణంగా మనకి మన పేరెంట్స్ పాకెట్ మనీ ఇచ్చినప్పుడు 1 మంత్కి మనం ప్లాన్ చేసుకుంటాం. అదేవిధంగా భారతదేశ ప్రభుత్వము కూడా తనకు వచ్చేటువంటి ఆదాయం, తను ఖర్చు పెట్టేటువంటి అంశం, ఈ రెండు ప్లాన్ చేసుకుంటే దాన్నే బడ్జెట్ అంటాం. మరి బడ్జెట్ అనేటువంటిది ఈ యొక్క కాన్స్టిట్యూషన్లో మనకి మెన్షన్ చేశారా? డైరెక్ట్గా యూనియన్ బడ్జెట్ కానివ్వండి లేదా బడ్జెట్ అనేటువంటి అంశం కాన్స్టిట్యూషన్లో మనకి ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు, డిఫైన్ చేయలేదు. కానీ ఆర్టికల్ 112 అంటే ఆర్టికల్ 112 ప్రకారం యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేటువంటి అంశం మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఏంటి యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, అదేవిధంగా ఇతర కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అనేటువంటి ఏంటో ఒకసారి చూద్దాం. ఓవరాల్గా మనకి బడ్జెట్ ఆర్ యూనియన్ బడ్జెట్ 2024 గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. అసలు బడ్జెట్ అనేటువంటిది ఏ మంత్రిత్వ శాఖ తయారు చేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. మరి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఈ డిపార్ట్మెంట్స్లో ఏ డిపార్ట్మెంట్ అనేటువంటిది బడ్జెట్కి సంబంధించినటువంటి అన్ని అంశాలు ఓవర్లుక్ చూస్తుందంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అనేటువంటిది జాతీయ బడ్జెట్ని మొత్తం డివైడ్ చేయడంలో, రూపకల్పన చేయడంలో ముందుగా ఉండడం జరుగుతుంది. మనకి బడ్జెట్ అనేటువంటిది ఏంటి? యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. అంటే యాన్యువల్ అంటే సంవత్సరానికి ఆర్థికపరమైనటువంటి అంశాలు మనం ప్లాన్ చేసుకోవాలి. అందుకే మనకి ఈ యొక్క యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది ఆర్టికల్ 112 ప్రకారం రాజ్యాంగంలో మెన్షన్ చేయడం జరిగింది. ఈ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ కూడా మనం చూడడం జరుగుతుంది. ఏంటి బడ్జెట్ అంటే? ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ టూల్. ఇది యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది ఒక టూల్గా పనిచేస్తుంది. ఎందుకంట? మేనేజింగ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్, అంటే ఆర్థికపరమైనటువంటి ఈ యొక్క రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక సంవత్సరం పాటు ఏ విధంగా ఉపయోగించుకోవాలి. ఉదాహరణకి ప్రభుత్వానికి ఒక 100 కోట్ల రూపాయలు వచ్చింది. ఈ 100 కోట్ల రూపాయలని ఎంత అమౌంట్ ఈ యొక్క డెవల్యూషన్స్లో భాగంగా స్టేట్స్కి ఇవ్వాలి, అండ్ ఎంత అమౌంట్ స్కీమ్స్కి ఖర్చు పెట్టాలి. మనకి స్కీమ్స్లో 2 స్కీమ్స్ ఉన్నాయి, సెంట్రల్ సెక్టర్ అండ్ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉన్నాయి. సో అట్లాగా అప్పు ఎంత తీసుకున్నాము, వాటికి వడ్డీ ఎంత కడుతున్నాం, అంటే రూపీ కమ్స్ ఇన్ అండ్ రూపీ గోస్ అవుట్ అనేటువంటి కాన్సెప్ట్ కూడా ఉంటుంది. పిక్చర్లో క్లియర్గా ₹1 ప్రభుత్వానికి ఎట్లా వస్తుంది, అదే రూపాయి ప్రభుత్వం ఏ విధంగా ఖర్చు పెడుతుంది, ఈ అంశాల్లో ఎక్కువ ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది లేదా ఎక్కువ ఖర్చు ఎక్కడి నుంచి అవుతుంది, ఇవన్నీ అంశాలు డిస్కస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. బడ్జెట్ అనేది ఇట్ ఇస్ ఎ టూల్ టు మేనేజ్ ద కంట్రీస్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ యాజ్ ఐ మెన్షన్ నౌ. సో దట్ మనకి భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక మరియు సామాజికమైనటువంటి పాలసీస్ తయారు చేయడానికి బడ్జెట్ అనేది చాలా రూపకల్పన చేయడం జరుగుతుంది. నౌ ఈ బడ్జెట్ గురించి మనకు పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే ఆర్టికల్ 112 ఏం చెప్తుంది? ప్రెసిడెంట్ షెల్ బీ ఆర్ ప్రెసిడెన్షియల్ ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్. ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ అంటే భారతదేశంలో ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మార్చి 31వ తారీఖు వరకు దీన్ని మనం ఫైనాన్షియల్ ఇయర్గా ప్రకటించుకోవడం జరుగుతుంది. అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రెసిడెంట్ అనేటువంటి వ్యక్తి బడ్జెట్ని పాస్ చేసే విధంగా ప్రయత్నం చేయాలి. ఈ బడ్జెట్ అనేటువంటిది ఖచ్చితంగా పార్లమెంట్ 2 హౌసెస్ కూడా పాస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దట్ ప్రభుత్వానికి ఒక అధికారం వస్తుంది. ఏంటంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి డబ్బులు తీసుకొని దాన్ని ప్రభుత్వ పరంగా ఖర్చు పెట్టేటువంటి అధికారం ప్రభుత్వానికి ఎప్పుడు వస్తుంది అంటే పార్లమెంట్ దాన్ని అప్రూవ్ చేసిన తర్వాత. సో పార్లమెంట్ ఎందుకు అప్రూవ్ చేయాలి? ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులందరూ కూడా పార్లమెంట్లో మనకి ఎంపీలుగా ఉంటారు కాబట్టి వారి యొక్క ఆమోదం తర్వాతనే దేశం మొత్తం మీద కూడా బడ్జెట్ అనేటువంటిది ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది.
ఆర్టికల్ 113 ఏం చెప్తుంది? గ్రాంట్లు అనేటువంటివి ప్రెసిడెంట్ యొక్క రికమెండేషన్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో పాస్ చేయకూడదు. సో గ్రాంట్లు అంటే ఏంటి? ఉదాహరణ మనకి నేచురల్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి కొన్ని గ్రాంట్లు ఇవ్వడం జరుగుతుంది. పంచాయతీ రాజ్కి సంబంధించి కొన్ని గ్రాంట్లు ఇవ్వడం జరుగుతుంది. గ్రాంట్లు అనేవి ఇచ్చిన తర్వాత తిరిగి ఇవ్వక్కర్లేదన్నమాట. ఇలాంటి గ్రాంట్లు అనేటువంటివి ఆర్టికల్ 113 ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ తీసుకొని చేయాలన్నమాట. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ లేకుండా చేయకూడదు. ఆర్టికల్ 114 ఏం చెప్తుందంటే నో అమౌంట్ క్యాన్ బి విత్ డ్రాన్ ఫ్రమ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. మనకి ఉదాహరణకి మనకి సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది కదా, అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక అకౌంట్ లాగా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక అకౌంట్ ఉంది. ప్రభుత్వానికి వచ్చే ప్రతి రూపాయి కూడా అక్కడికి వెళ్తుంది. ఆ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసి ఖర్చు పెట్టాలి అంటే పార్లమెంట్ ఆమోదం తప్పనిసరి. వితౌట్ పార్లమెంట్ ఆమోదం అది చేయకూడదన్నమాట. ఖర్చు రూపాయి కూడా చేసేటువంటి అధికారం ప్రభుత్వానికి లేదు. సో పార్లమెంట్ అప్రూవ్ చేయాలి, ప్రభుత్వం ఖర్చు పెట్టాలి. ఒకవేళ బడ్జెట్ అనేటువంటిది పార్లమెంట్లో పాస్ అవ్వకపోతే ప్రభుత్వం కూలిపోయేటువంటి అవకాశం ఉంది. నౌ 266 ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఆల్ రెవెన్యూస్ రిసీవ్డ్ బై ద గవర్నమెంట్ షెల్ బీ క్రెడిటెడ్ టు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. 266 ఆర్టికల్ ప్రకారం ప్రభుత్వానికి వచ్చేటువంటి ప్రతి రూపాయి కూడా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకి వెళ్ళిపోవాలి. తర్వాత ఆల్ పబ్లిక్ మనీ అంటే ఉదాహరణకి ప్రావిడెంట్ ఫండ్ కానివ్వండి, లేదంటే పోస్టల్ ఇన్సూరెన్స్ సేవింగ్స్ కానివ్వండి, ఇలాంటి సేవింగ్స్ అనేటువంటి మొత్తం కూడా పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. అండ్ ఆర్టికల్ 267 ఏం చెప్తుందంటే భారత ప్రభుత్వం అనేది పార్లమెంటు ద్వారా అంటే పార్లమెంటు ఒక చట్టం ద్వారా కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా అంటే అత్యవసర పరిస్థితుల్లో కొన్ని ఖర్చులు మీట్ అవ్వడం కోసం, ఖర్చులు అనేటువంటి మనం అధిగమించడం కోసం ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. సో అన్ఫోర్సిన్ ఎక్స్పెండిచర్ లేదా అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్, ఉదాహరణకి కోవిడ్ టైంలో ఎక్కువ నిధులు అనేటువంటివి హెల్త్కి సంబంధించి మనం డైవర్ట్ చేయాల్సి వచ్చింది. సో అలాంటి సందర్భాల్లో ఇదొక విపరీతమైనటువంటి సమస్య కాబట్టి అలాంటి సమయంలో ఎక్కువ డబ్బులు అనేటువంటి ఖర్చు అవుతుంది కాబట్టి ఈ కంటింజెన్సీ అంటే ఎమర్జెన్సీ ఫండ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఖర్చు పెట్టడం జరుగుతుంది. అది ప్రెసిడెంట్ పేరు మీద ఖర్చు పెట్టాలి. నా ఇక్కడ మనకి 2024 యూనియన్ బడ్జెట్ హైలైట్ వచ్చేసి చాలామంది అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే సార్ ఇంటరమ్ బడ్జెట్కి ఫుల్ బడ్జెట్కి డిఫరెన్స్ ఏంటి? ఇంటరమ్ బడ్జెట్ ఎప్పుడు ఏర్పాటు చేస్తారు లేదా ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తారు? ఫుల్ బడ్జెట్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తారు? ఇంటరమ్ బడ్జెట్ అనేటువంటిది ఎప్పుడైతే జనరల్ ఎలక్షన్స్, లోక్సభ జనరల్ ఎలక్షన్స్ నిర్వహించేటువంటి సంవత్సరం ఉంటుందో ఆ సంవత్సరంన ఇంటరమ్ బడ్జెట్ అంటే టెంపరరీ బడ్జెట్. ఈ టెంపరరీ బడ్జెట్ ఎలా పాస్ చేయాలి? ఓట్ ఆన్ అకౌంట్ అనేటువంటి అంశం ద్వారా పాస్ చేయాలి. అంటే కేవలం 2 నెలల వరకు మాత్రమే. ఎందుకు 2 నెలలు అంటే ఉదాహరణకి మేలో ఎలక్షన్స్ అనేటువంటి జరుగుతాయి కాబట్టి ఏప్రిల్ అదేవిధంగా మే ఈ 2 నెలలు కూడా 2 లేదా 3 నెలలు కూడా ఖర్చులు ప్రభుత్వం చేయాలి అంటే మరి ప్రభుత్వానికి పర్మిషన్ కావాలి పార్లమెంట్ నుంచి. మరి ఇక్కడ పార్లమెంట్ అనేటువంటిది ఇంకో 2 నెలల్లో ఎలక్షన్స్కి వెళ్ళబోతుంది, అంటే లోక్సభ, ఎస్పెషల్లీ లోక్సభ. ఓకేనా? ఎందుకంటే ఈ యొక్క మనీ బిల్స్ అనేటువంటిది లేదా బడ్జెట్ అనేటువంటిది ఫస్ట్ ఇంట్రడక్షన్ లోక్సభలోనే చేయాలి. తర్వాత ఎందుకు ఈ యొక్క ఓట్ ఆన్ అకౌంట్ లేదా ఇంటరమ్ బడ్జెట్ అంటే తర్వాత ఎలక్షన్ జరిగిన తర్వాత ప్రజెంట్ ఉన్నటువంటి ప్రభుత్వం మారొచ్చు, మారకపోవచ్చు. మరి మారితే మళ్ళీ ప్రభుత్వానికి అధికారం అనేటువంటిది ఆల్రెడీ గతంలో పాస్ చేసినటువంటి బడ్జెట్ వాళ్ళకి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. అలాంటి సందర్భంలో వీళ్ళకు ఉన్నటువంటి అధికారం తర్వాత 2 నెలలే కాబట్టి 2 నెలల తర్వాత ప్రభుత్వం కూలిపోతుంది కాబట్టి మరి జనరల్ ఎలక్షన్స్ జరుగుతాయి కాబట్టి జనరల్ ఎలక్షన్స్ జరిగిన తర్వాత మళ్ళీ ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టవచ్చు. ఇలాంటి జనరల్ ఎలక్షన్స్ ఇయర్ ఎప్పుడైతే వస్తుందో ఉదాహరణకి 2019, ఇప్పుడు 2024. సో లోక్సభ జనరల్ ఎలక్షన్స్ జరుగుతాయి కాబట్టి ఇంటరమ్ బడ్జెట్ అనేటువంటి తాత్కాలికంగా ఈ 2 నెలలకు లేదా 3 నెలలకు ప్రవేశపెట్టడం జరుగుతుంది. మళ్ళీ ఫుల్ బడ్జెట్ అనేటువంటిది జూన్ జూలైలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూస్తే ఫుల్ బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెడతారు? సాధారణ సంవత్సరం ఉదాహరణకి 2023 ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 2024 మార్చి 31 వరకు అది ఫుల్ బడ్జెట్ అంటాం. ఫుల్ బడ్జెట్ అనేటువంటి సాధారణంగా ప్రవేశపెట్టడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ చూస్తే ఇంటరమ్ బడ్జెట్ ఈస్ టెంపరరీ. ఎప్పుడు? బిఫోర్ జనరల్ ఎలక్షన్స్. అదేవిధంగా పార్లమెంట్లో ప్రవేశపెట్టేటువంటి నార్మల్ బడ్జెట్ అనేటువంటి దాన్ని మనం ఫుల్ బడ్జెట్ అంటాం. ఇంటరమ్ బడ్జెట్ అనేటువంటిది ట్రాన్సిషనల్ పీరియడ్, అంటే ఎలక్షన్స్ వరకు మాత్రమే పనికి వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ మార్చుకోవచ్చు అనమాట. ఈ ఇంటరమ్ బడ్జెట్ అనేటువంటిది రాజ్యాంగంలో ఎక్కడా కూడా మెన్షన్ చేశారా?
నో ప్రొవిజన్ ఫర్ ఇంటర్మ్ బడ్జెట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. మరి ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు సార్? ఎందుకంటే ఒక సాంప్రదాయం ప్రకారం గత ప్రభుత్వాలు ఇంటర్మ్ బడ్జెట్ అనేటువంటి జనరల్ ఎలక్షన్స్ టైం పీరియడ్లో తీసుకొస్తున్నారు కాబట్టి ఒక ట్రెడిషన్ ప్రకారం ఫాలో అవ్వడం జరుగుతుంది. ఫుల్ బడ్జెట్ ప్రవేశపెడితే ఏమవుతుంది? ఏమీ అవ్వదు. కానీ ఒక నైతికంగా ఏం చేస్తారంటే ఈ 2 నెలల వరకు మాత్రం ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఫుల్ బడ్జెట్ అనేటువంటిది ఆర్టికల్ 112 ప్రకారం ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ ఫుల్ బడ్జెట్ ఎంటైర్ ఇయర్కి మొత్తం కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. ఇంటర్మ్ బడ్జెట్ అనేటువంటిది ఓట్ ఆన్ అకౌంట్ ద్వారా ఈ యొక్క గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ చేయడానికి పర్మిషన్ అనేది రావడం జరుగుతుంది. ఇంటర్మ్ బడ్జెట్ అంటే టెంపరీ బడ్జెట్, ఫుల్ బడ్జెట్ అంటే 1 ఇయర్ లాంగ్ బడ్జెట్ అనమాట. ఇది బేసిక్ డిఫరెన్స్. నా కీ హైలైట్స్ ఈ పిక్చర్తో కాకుండా ఎంటైర్ ఒక డాక్యుమెంట్ తీసుకొచ్చానండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్లో క్లియర్ కట్గా మళ్ళీ ఎవ్రీ డీటెయిల్ చెప్తాను. సో కీ హైలైట్స్ 2024 బడ్జెట్ వచ్చేసి భారతదేశ యువతకి దాదాపుగా స్కిల్ ఇండియా మిషన్లో భాగంగా 1.4 crore యూత్ని ఈ యొక్క నైపుణ్య శిక్షణ అనేటువంటిది ఇవ్వడం జరిగిందంట. తర్వాత ఫీమేల్ ఎన్రోల్మెంట్ అనేది అంటే ఉమెన్ చదువు అంటే హైయర్ ఎడ్యుకేషన్లో ఫీమేల్ ఎన్రోల్మెంట్ అనేటువంటిది 28% పెరిగింది గత 10 సంవత్సరాల్లో. ఇది ఒక మంచి విషయంగా చెప్పుకోవచ్చు. ఉమెన్ ఎంపవర్మెంట్లో భాగంగా ఈ అంశాన్ని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే గతంలో 100 మందే ఈ యొక్క పీజీకి కానీ వాటికి ఈ యొక్క ఎన్రోల్మెంట్ అయ్యేవాళ్ళు, ఇప్పుడు 128 మంది, అంటే అట్లా 28% ఇంక్రీజ్ అనేది గత 10 సంవత్సరాలుగా చూసాం. తర్వాత సాధారణ కామన్ పీపుల్కి, సాధారణమైనటువంటి వ్యక్తులకి భారతదేశంలో ఆదాయం అనేది 50% పెరిగినట్టుగా మనకు చెప్తున్నారు. యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ పీపుల్ ఇంక్రీజ్ బై 50%. అంటే ఇప్పటికే 3 కోట్ల మేర ఇల్లులు నిర్మించడం జరిగింది. అండ్ రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో మరొక 2 కోట్ల ఇల్లులు అనేటువంటి నిర్మించడం జరుగుతుందని చెప్పేసి మనకు చెప్పారు. పిఎం ముద్రా లోన్స్లో భాగంగా 43 కోట్ల లోన్స్ అండి, 43 కోట్ల రూపాయల లోన్స్ కాదు, 43 కోట్ల లోన్స్ అనమాట. సో 43 కోట్ల లోన్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేయడం జరిగింది ఎవరికి? ఈ యొక్క ఎంటర్ప్రెన్యూర్స్ అందరికీ కూడా. తర్వాత ఫసల్ బీమా యోజన, పిఎం ఫసల్ బీమా యోజన అంటే ఈ యొక్క ఇన్సూరెన్స్ ప్రోగ్రాంలో భాగంగా, ఇన్సూరెన్స్ స్కీమ్లో భాగంగా 4 కోట్ల రైతులకి ఈ యొక్క ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా 4 కోట్ల రూపాయలు కాదు, 4 కోట్ల రైతులకి ప్రొవైడ్ చేయడం జరిగింది. తర్వాత డీబీటీ, డైరెక్ట్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేటువంటిది అంటే పిఎం కిసాన్లో భాగంగా ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ అనేటువంటిది పిఎం కిసాన్లో భాగంగా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 11.8 కోట్ల రైతులకి డైరెక్ట్గా వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్లో డబ్బు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఎంత ఇచ్చారు? అమౌంట్ గురించి మాట్లాడట్లేదు, కానీ ఎంతమంది రైతులకు ఇచ్చారంటే దాదాపుగా 12 కోట్ల మంది రైతులకు భారతదేశం మొత్తం మీద కూడా సంవత్సరానికి 6,000 రూపాయలు 3 విడతల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది కీ హైలైట్స్. ఇప్పుడు మనము ఒక పర్టికులర్ డాక్యుమెంట్ అనేటువంటిది ఉంది. ఆ డాక్యుమెంట్ని చూద్దాం. ఎస్, దిస్ ఈజ్ అవర్ డాక్యుమెంట్, కీ ఫీచర్స్ ఆఫ్ బడ్జెట్ 2024-2025. ఈ డాక్యుమెంట్ అనేటువంటిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేసినటువంటి డాక్యుమెంట్ అండ్ వెరీ అథెంటిక్. ఈ డాక్యుమెంట్లో ఏ అంశాలు ఫోకస్ చేయాలి, అసలు ఈ డాక్యుమెంట్ మొత్తము మీద కూడా ఒక 20 పేజెస్ ఉన్నాయి. ఈ 20 పేజెస్లో ఏ ఏరియాస్ ఫోకస్ చేయాలి అంటే ఈ డాక్యుమెంట్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో లేదంటే ఈ యొక్క కమెంట్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ యూ కెన్ సీ వికసిత్ భారత్ 2047. వికసిత్ భారత్ 2047 ఏంటి? వికసిత్ భారత్ అంటే వికసిత్ అంటే విజన్ ఇండియా 2047 అంటే 2047 సంవత్సరానికి గాను భారతదేశానికి స్వతంత్రం అనేటువంటిది వచ్చి 100 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఈ 100 సంవత్సరాలకు సంబంధించినటువంటి ప్రణాళిక ఏ విధంగా ఉంది, ఇప్పటివరకు డెవలప్మెంట్ ఏ విధంగా జరిగింది, రాబోయేటువంటి ఒక 23 సంవత్సరాల డెవలప్మెంట్ ఏ విధంగా తీసుకెళ్ళాలి, దీన్ని అమృత్ కాల్ అంటాం. అంటే ఈ ప్రణాళిక లాంగ్ విజన్తో ఈ యొక్క భారతదేశ యొక్క బడ్జెట్ అనేటువంటిది అడుగులు వేస్తుందని చెప్పవచ్చు. డెవలప్మెంట్ మంత్ర వచ్చేసి మనకున్నటువంటి సబ్కా సాత్ సబ్కా వికాస్, దాని యొక్క ఫర్దర్ ఎక్స్టెన్షన్ వచ్చేసి సబ్కా సాత్ సబ్కా వికాస్ అండ్ సబ్కా విశ్వాస్. వికాస్ అంటే డెవలప్మెంట్ అంటే అనేటువంటి అర్థం. సో భారతదేశం అనేటువంటిది ఒక డెవలప్డ్ కంట్రీగా చిన్నప్పటి నుంచి చదువుతాం. భారతదేశం అనేది ఒక అభివృద్ధి చెందుతున్న దేశంగా, కానీ 2047 కల్లా భారతదేశం అనేటువంటిది అభివృద్ధి చెందిన దేశంగా చూడబోతున్నాం అన్నట్టుగా ఈ బడ్జెట్ హైలైట్ చేయడం జరుగుతుంది. అండ్ మొదటగా మనకి కొన్ని ఫోకస్ ఏరియాస్ అనేటువంటి ఉన్నాయి. సో పీపుల్ సెంట్రిక్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్. ఇంక్లూజివ్ అనే వర్డ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ప్రతి ఒక్క వర్గాన్ని కూడా కలుపుకొని వెళ్ళేటువంటి విధానంలో భారతదేశం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది అనేటువంటి ఉద్దేశంతో తీసుకోవచ్చు. భారతదేశంలో మౌలిక సదుపాయాలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది
ఫిజికల్, డిజిటల్, సోషల్. అంటే రోడ్ల నిర్మాణం, డ్యామ్ల నిర్మాణం కావచ్చు, లేదా లింకింగ్ ఇన్సెంటివ్ ప్రాజెక్ట్స్ కావచ్చు, డిజిటల్ ఇన్నోవేషన్ ఆఫ్ ఇండియాలో భాగంగా, డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో భాగంగా ప్రతి ఒక్కటి కూడా డిజిటలైజేషన్ అనేటువంటి చేస్తూ ఉన్నాం కాబట్టి దాన్ని కూడా ముఖ్య ఉద్దేశం తీసుకోవడం జరిగింది. అండ్ సబ్స్టాన్షియేట్ డెవలప్మెంట్ ఫార్మ్స్ ఇవన్నీ కూడా సామాజిక అభివృద్ధి కూడా భారతదేశం అనేటువంటిది 2047 కల్లా అచీవ్ చేయాలనుకుంటుంది. అండ్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో సొసైటీలో ఉన్నటువంటి ప్రభుత్వ పరంగా ఎలాంటి అంశాలు చేయాలి, ఉదాహరణకి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్లీ రైల్వే స్టేషన్స్లో వైఫై ప్రొవిజన్స్ కానివ్వండి, అండ్ ప్రతి ఒక్క శాఖ అనేటువంటిది ఈ యొక్క డిజిటల్ కనెక్టివిటీ ఉండడం, ప్రతి ఒక్కటి కూడా డిజిటల్ గ్రీవెన్సెస్ కానివ్వండి, ఇవన్నీ తీసుకోవడం వల్ల భారతదేశంలో గ్రీవెన్సెస్ కావచ్చు లేదా గవర్నెన్స్ అనేటువంటిది ప్రతి ఒక్క సామాన్యుడికి చేరుతుందని చెప్పవచ్చు. అండ్ జిఎస్టీ ద్వారా ట్యాక్స్ వసూలు ఎక్కువగా పెరగాలి, అండ్ ఎక్కువగా ట్యాక్స్ వసూలు పెరిగినట్టయితే అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువగా చేయొచ్చు అని చెప్తున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కావచ్చు, లేదంటే సేవింగ్స్ అనేటువంటివి ఈ ఫైనాన్షియల్ సెక్టార్ ద్వారా మనం బలోపేతం చేయాలి. గిఫ్ట్ ఐఎఫ్ఎస్సి అంటే గుజరాత్ గుజరాత్కి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ టెక్ అనేటువంటిది అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. గుజరాత్ గిఫ్ట్ సిటీ అని కూడా అంటాం. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అనేటువంటిది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అభివృద్ధి 2015లో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి అంశాలు మనం ఫోకస్ చేయాలి. అంటే ఏ రోబస్ట్ గేట్వే అనేటువంటిది గ్లోబల్ క్యాపిటల్, అంటే అంతర్జాతీయంగా క్యాపిటల్ డెవలప్మెంట్లో భాగంగా అంతర్జాతీయంగా ఈ యొక్క ఫండ్స్ నాట్ ఫండ్స్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది ఆకర్షించడానికి ఇది ఏర్పాటు చేయడం జరిగింది. సో అంతర్జాతీయంగా ఫండ్స్ అనేటువంటి వచ్చినట్టయితే భారతదేశంలో రూపాయి వాల్యూ కూడా బాగా పెరుగుతుంది. అండ్ ప్రో యాక్టివ్ ఇన్ఫ్లేషన్ మేనేజ్మెంట్, ద్రవ్యోల్బణం అంటే ఈ ధరలు బాగా పెరిగిపోతున్నాయి, పెరుగుతున్నటువంటి ధరల్ని తగ్గించేటువంటి విధానంలో ప్రో యాక్టివ్గా ఉండడం జరుగుతుందని ప్రభుత్వం డిక్లేర్ చేసింది. అండ్ ప్రతి ఒక్క పార్ట్ ఆఫ్ ఇండియా అంటే ప్రతి ఒక్క సెక్షన్ ఆఫ్ ఇండియా అనేటువంటిది అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్నారని చెప్పడం జరిగింది. అండ్ ఇండియా రూపీ అనేది డాలర్తో కంపేర్ చేసుకుంటే గ్రోత్ ఇక్కడ మనకి మ్యాప్ అనేటువంటిది ఆర్ ఈ గ్రాఫ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో కొంచెం అప్ అండ్ డౌన్ అయితే ఉంది. సో ఇది కొంచెం చూసుకోవాలి. నౌ కమింగ్ టు అవర్ రియల్ ఫోకస్ ఏరియాస్ వచ్చేసి మనకి టోటల్గా 2 ఉన్నాయి. అందులో గరీబ్ కళ్యాణ్, దేశ్ కా కళ్యాణ్. అంటే కళ్యాణ్ అనే వర్డ్ అర్థం వచ్చేసి ఇక్కడ మనకి వెల్ఫేర్, పేదల సంక్షేమం అనేది, గరీబ్ అంటే పేదవారు, పేదల సంక్షేమం అనేది దేశం యొక్క సంక్షేమంగా ఇక్కడ చూడడం జరుగుతుంది. అంటే పేదలకు సంక్షేమం చేసినట్టయితే భారతదేశం అంతా కూడా సంక్షేమ భరితంగా ఉంటుంది అనే ఒక ఎజెండాతో రావడం జరిగింది. అండ్ భారతదేశంలో మల్టీ డైమెన్షనల్ పవర్టీ అనేటువంటిది బాగా తగ్గుతుందని చెప్తున్నారు, విచ్ ఇస్ వెరీ వెరీ అండ్ సిగ్నిఫికెంట్ మూవ్ అనమాట. 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడినట్టు మనకు ప్రభుత్వం లెక్కలు చెప్తుంది. డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్స్ అంటే నేరుగా ఖాతాల్లో అంటే బ్యాంక్ అకౌంట్లో బెనిఫిషరీస్కి అమౌంట్ అనేటువంటిది వేస్తున్నారు. దాదాపుగా 2.7 కోట్ల లక్షల సేవింగ్స్ అనేటువంటివి కూడా మనకి కనిపిస్తున్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ యొక్క స్ట్రీట్ వెండర్స్ అంటే మనకి రోడ్లపైన ఈ యొక్క చిన్న బడ్డీ కొట్టు పెట్టుకుని అమ్ముకునే వాళ్ళందరికీ కూడా పిఎం స్వానిధి అనేటువంటి ఒక స్కీమ్ ద్వారా, యోజన ద్వారా వారందరికీ కూడా ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది కొద్దిపాటి సహాయం చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ పిఎం స్వానిధి స్కీమ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, దీని యొక్క బెనిఫిషరీస్ ఎలిజిబిలిటీ ఏంటి, అదేవిధంగా ఏ రాష్ట్రంలో ఎక్కువ మందికి పిఎం స్వానిధి కింద ఈ యొక్క క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది ఇచ్చారు, అంటే ఎంతవరకు ఇస్తారు, 10,000 20,000. సో అర్బన్ లోకల్ బాడీస్లో అదేవిధంగా పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్లో ఇస్తారా లేదా, ఇలాంటివి మనం ఫోకస్ చేయాలి. 78 లక్షల మందికి ఇచ్చారా, ఓకే, అవి డైరెక్ట్గా మనకు క్వశ్చన్స్ అడగరనమాట. క్వశ్చన్స్ ఎక్కడ అడుగుతారంటే పిఎం స్వానిధి అంటే ఏంటి, వాటికి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతారు. భారతదేశంలో ఉన్నటువంటి యువత, దాదాపుగా భారతదేశంలో సగానికి పైగా యువత పాపులేషన్ ఉంది కాబట్టి భారతదేశ భవిష్యత్ అంతా కూడా మనదే, యూత్ది. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది భారతదేశ యూత్కి గవర్నమెంట్ చేసేటువంటి అంశం ఏంటంటే స్కిల్ ఇండియా మిషన్లో భాగంగా ఇప్పటికే 1.4 కోట్ల మంది యూత్ని నైపుణ్య శిక్షణ ఇవ్వడం జరిగింది. వారందరికీ కూడా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడున్నటువంటి మార్కెట్ స్టాండర్డ్స్కి స్కిల్ అనేది డెవలప్ చేసుకోకపోతే భారతదేశంలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ బాగా పెరుగుతుంది. కాబట్టి స్కిల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది యూత్ అందరికీ కూడా, వారు ఉద్యోగాలు సాధించడంలో ఇవి తోడ్పాటు అవ్వడం జరుగుతుంది. అండ్ పిఎం శ్రీ బడ్జెట్ అలొకేషన్ వచ్చేసి మనకి ఈ యొక్క ముద్రా యోజన కానివ్వండి, శ్రీ బడ్జెట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా బాగా పెంచడం జరిగింది. అంటే ఎప్పుడైనా గమనించండి, స్కీమ్స్కి మనీ అనేది సాధారణంగా పెంచుతూ ఉంటారు. అది ఎంనరేగా స్కీమ్ కావచ్చు, ఇంకోటి స్కీమ్ కావచ్చు, సాధారణంగా పెంచుతారు. నౌ యూత్లో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈస్ ఎవరైతే ఉంటారో పిఎం ముద్రా యోజనలో భాగంగా 43 కోట్ల లోన్స్ ఇచ్చారు. అంటే నెంబర్ ఆఫ్ లోన్స్ 43 కోట్లు, మనీ కాదు నేను చెప్పేది, 43 కోట్ల లోన్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో 50,000 కానివ్వండి, ₹1,00,000 కానివ్వండి, 5 లక్షలు కానివ్వండి, అట్లా ఎంఎస్ఎంఈలకి మైక్రో, స్మాల్ అండ్
మీడియం ఇండస్ట్రీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఫోకస్డ్ ఏరియాస్ ఫర్ అవర్ గ్రూప్ 1 గ్రూప్ 2 వచ్చేసి ఒకప్పుడు ఐఐటీలు 2014లో 16 ఐఐటీలు మాత్రమే ఉన్నాయి. 2023 కల్లా 23 ఐఐటీస్ అనేటువంటివి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది ఒక సిగ్నిఫికెంట్ మూవ్ విత్ రెస్పెక్ట్ టు హైయర్ ఎడ్యుకేషన్. అండ్ ఎయిమ్స్ అనేటువంటివి కూడా 2014లో 7 మాత్రమే ఉన్నాయి. 2022 కల్లా 22 ఎయిమ్స్ ఉన్నాయి. ఇట్స్ అ వెరీ సిగ్నిఫికెంట్ మూవ్ అని చెప్పుకోవచ్చు. భారతదేశ ప్రభుత్వం యూనివర్సిటీస్ కూడా బాగా పెరగడం జరిగింది. అండ్ ఫోకస్ ఏరియా 2 వచ్చేసి ఫోకస్ ఏరియా 1 ఏంటి మనకి అంటే పేదలకి సంక్షేమం అనేది భారతదేశం యొక్క సంక్షేమం, అది ఫోకస్ ఏరియా 1. సెకండ్ ఫోకస్ ఏరియా వచ్చేసి అన్నదాత అభివృద్ధి దేశాభివృద్ధి అన్నట్టుగా చెప్పడం జరుగుతుంది. వెల్ఫేర్ ఆఫ్ ఫార్మర్స్ అన్నదాత అని మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ అన్నదాత పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి 2 స్కీమ్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటి ఫసల్ బీమా యోజన అండ్ పిఎం కిసాన్ అనేటువంటిది ఇన్వెస్ట్మెంట్లో భాగంగా రైతులందరికీ కూడా డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇప్పటికే 11 పాయింట్ అంటే దాదాపుగా 12 కోట్ల మంది రైతులకి సంవత్సరానికి 6,000 రూపాయలు పెట్టుబడి సహాయం కింద కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది 3 దశల్లో భాగంగా. అదేవిధంగా వీట్ ప్రొక్యూర్మెంట్ బాగా పెరిగిందని చెప్పుకోవచ్చు. సో రైస్ ప్రొక్యూర్మెంట్ అనేటువంటిది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇప్పుడు పెరిగింది. అండ్ 2021-22 అంటే కోవిడ్ ఇయర్ కాబట్టి దాన్ని 29 తగ్గిందని చెప్పి అంటే రైస్ ప్రొక్యూర్మెంట్ అనేది గత 4 సంవత్సరాల నుంచి చూస్తే అన్ఈవెన్గా ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రైస్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బై గివింగ్ ఎంఎస్పీ గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్ అంటారు. గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ అవ్వట్లేదు. ఇలాంటి పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ వీట్ ప్రొక్యూర్మెంట్ కూడా అన్ఈవెన్గా ఉంది. అండ్ ప్రజెంట్ మీరు గమనిస్తే 2020-21తో పోలిస్తే 2023-24 సంబంధించి ఇంత వీట్ ప్రొక్యూర్ చేయాలనుకుంటారంటే తక్కువ చేస్తున్నారనమాట. 2021-22 ఎందుకు చేశారు? కోవిడ్ ఇయర్ కాబట్టి రైతులకి ప్రోత్సాహం కింద ఎక్కువ తీసుకున్నారు. నౌ కమింగ్ టు ఈ నామ్స్ అనేటువంటి కూడా బాగా బలోపేతం చేయడం జరిగింది. ఈ నామ్స్ లింకింగ్ అనేది 1361 అగ్రికల్చరల్ మార్కెట్స్కి అనుసంధానం చేయడం జరిగింది. సో దట్ మనకి 3 లక్షల కోట్ల ట్రేడింగ్ జరుగుతుంది. నారీ శక్తి మోస్ట్ ఫోకసింగ్ ఏరియా ఉమెన్ ఎంపవర్మెంట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఉమెన్ ఎంపవర్మెంట్ బేస్డ్గా ఉన్నటువంటి స్కీమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఫీమేల్ లేబర్ పార్టిసిపేషన్ అనేది అంటే ఎక్కువ మంది ఫీమేల్స్ ఉమెన్ ఇంట్లోంచి బయటకు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ యొక్క శాతం అనేది దాదాపుగా 14% పెరిగింది. అంటే గతంలో 23% మాత్రమే ఉండేది. అంటే ప్రతి 100 మందికి 23 మంది ఉమెన్స్ మాత్రమే ఇంట్లోంచి బయటకు వచ్చి పనిచేసేవాళ్ళు. ఇప్పుడు ప్రతి 100 మంది ఉమెన్స్లో 37 మంది ఉమెన్స్ ఇంట్లోంచి బయటకు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు. ఉమెన్ పార్టిసిపేషన్ పెరిగితే జెండర్ ఈక్వాలిటీ అవుతుంది. అండ్ భారతదేశం యొక్క జీడిపి కూడా బాగా పెరుగుతుంది. సో ఈ యొక్క వర్క్ ప్రొడక్టివిటీ కూడా బాగా పెరుగుతుంది. అండ్ ముద్రా యోజన లోన్స్ అనేటువంటివి ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కి దాదాపుగా 30 కోట్ల లోన్స్ ఇచ్చారు. 30 కోట్ల డబ్బులు కాదు, 30 కోట్ల లోన్స్ ఇచ్చారు. అండ్ గత 10 సంవత్సరాల్లో హైయర్ ఎడ్యుకేషన్ ఎన్రోల్మెంట్ అనేది ఉమెన్స్ 28% పెరిగింది. గతంలో 100 మంది హైయర్ ఎడ్యుకేషన్కి ఎన్రోల్ అవుతుంటే గత 10 సంవత్సరాల్లో 128 మంది అంటే 28% హైయర్ ఎడ్యుకేషన్ లెవెల్స్ అనేటువంటివి ఎన్రోల్మెంట్ రేటు ఉమెన్స్లో బాగా పెరిగింది. దిస్ ఈస్ అ గ్రేట్ సిగ్నిఫికెంట్ ఫర్ లాస్ట్ డేకేడ్ అని చెప్పుకోవచ్చండి. అండ్ 43% ఆఫ్ ఫీమేల్ ఎన్రోల్మెంట్ ఇన్ స్టెమ్ కోర్సెస్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అదేవిధంగా ఇంజనీరింగ్, అదేవిధంగా మ్యాథమెటిక్స్ ఈ కోర్సెస్లో ఉమెన్ పార్టిసిపేషన్ ఎక్కువగా ఉంది. ఒకప్పుడు ఉమెన్ అంటే డిగ్రీ కంప్లీట్ చేసేవాళ్ళు, టెక్నికల్ కోర్సెస్ చేసేవాళ్ళు కాదు కాబట్టి దాన్ని బాగా ఫోకస్ చేసి 43% ఈ యొక్క రేట్ పెంచడం జరిగింది. సో టెక్నికల్ ఫీల్డ్లో కూడా ఉమెన్ బలోపేతం సాధిస్తున్నారు. సో దాట్ ఈస్ వాట్ ద గ్రేట్ ఇండియా ఈస్ గోయింగ్ టు బీ. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, 83 లక్షల ఎస్హెచ్జీస్ అనేటువంటివి లఖ్పతి దీదీ అనేటువంటి స్కీమ్లో భాగంగా యాడ్ అవుతున్నారు. లఖ్పతి దీదీ అంటే అక్క కావచ్చు, చెల్లి కావచ్చు. సో ఎస్హెచ్జీలో ఉన్నటువంటి ఉమెన్స్ అందరూ కూడా సంవత్సరానికి కనీసం ₹1,00,000 ఆదాయం సంపాదించే విధంగా వాళ్ళకి స్కిల్ అనేటువంటిది నేర్పించబోతున్నారు. అంటే దాదాపుగా 83 లక్షల ఎస్హెచ్జీస్ అంటే దాదాపుగా ఇక్కడ టార్గెట్ వచ్చేసి 2 కోట్ల ఉమెన్స్కి అంటే 20 మిలియన్ ఉమెన్స్కి స్కిల్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా అందరికీ కూడా స్కిల్ నేర్పిస్తున్నారు. సో దట్ సంవత్సరానికి కనీసం అంటే రూరల్ ఇండియాలో మీరు గమనిస్తే ప్రతి ఒక్క ఉమెన్ సంవత్సరానికి ₹1,00,000 ఆదాయం తీస్తుందంటే ఆ ఇంటికి ఎంత ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వస్తుందో మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ నౌ కమింగ్ టు 2 ఫోకస్ ఏరియాస్ అయిపోయినాయి. అండ్ ఇక్కడ చూస్తున్నటువంటి స్ట్రాటజీ ఫర్ అమృత్ కాల్ అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చి 2047 కల్లా 100 సంవత్సరాలు అవుతుంది కాబట్టి దాన్ని అమృత్ కాల్గా పరిగణించి 5 స్ట్రాటజీస్ 5 ఏరియాస్ అనేటువంటి మనం తీసుకోవడం జరుగుతుంది. అందులో మొదటిది సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిరాభివృద్ధి అంటామండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్లో భాగంగా గ్లాస్గో సమ్మిట్లో మనం తీసుకున్నటువంటి అంటే భారతదేశ ప్రభుత్వం తీసుకున్నటువంటి పంచామృత్, అదేవిధంగా దాంట్లో భాగంగా నెట్ జీరో ఎమిషన్స్ బై 2070 అంటే 2070 కల్లా ఈ యొక్క కార్బన్ ఫ్యూయల్స్ అనేటువంటి లేదా ఫాజిల్ ఫ్యూయల్స్ అనేటువంటి మనం మొత్తం జీరో చేస్తాం, ఏది కూడా వాడము, ఓన్లీ రెన్యూబుల్ ఎనర్జీ పైన ఉంటామన్నట్టుగా చెప్తుంది. సో దాంట్లో భాగంగానే ఈ న్యాచురల్ ఆర్ రెన్యూబుల్ రిసోర్సెస్తో కూడినటువంటి ఎలక్ట్రిసిటీని మనం ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలనుకొని చెప్పేసి ఈ యొక్క టార్గెట్ కమిట్మెంట్ టు మీట్ 2070 నెట్ జీరో. సో దీనికోసం మనం బాగా రెన్యూబుల్ సోర్సెస్ ఎనర్జీ డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అందులో భాగంగా భవిష్యత్తులో ప్రతి ఒక్క పేదవాడికి ఉదాహరణకి
ఈ యొక్క 1 crore హౌస్ హోల్డ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే దాదాపుగా కోటి ఇళ్లకు సోలార్ ఎలక్ట్రిసిటీ అనేది ఇవ్వబోతున్నారు. అది 300 యూనిట్లు నెలకి ఉచితంగా ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఎవరైతే సోలార్ యూనిట్ పెట్టుకుంటున్నారో, ఈ ప్యానెల్స్ పెట్టుకున్న వాళ్ళకి నెలకి 300 యూనిట్లు ఉచితంగా కరెంట్ అనేటువంటిది ఇవ్వబోతున్నారు. ప్రతి ఒక్క ఇంటికి కూడా సోలార్ రూఫ్ టాప్ అనేటువంటిది ఇవ్వబోతున్నారు. ఇదొక మంచి విషయం. పర్ మంత్ 300 యూనిట్లు ఫ్రీగా ప్రొవైడ్ చేయబోతున్నారు భవిష్యత్తులో. సో తద్వారా హౌస్ హోల్డ్ యాక్టివిటీస్కి ఈ యొక్క రెన్యూబుల్ ఎనర్జీ అనేటువంటిది యూజ్ అవుతుంది. ఈ బస్సెస్ కానివ్వండి, అంటే ఎలక్ట్రిక్ బస్సెస్ అనేటువంటివి, ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేటువంటివి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, ఛార్జింగ్ యూనిట్స్ కానివ్వండి, ఛార్జింగ్ స్టేషన్స్ కానివ్వండి, వాటికి కావాల్సినటువంటి అన్ని అంశాల్లో భాగంగా మనకి డెవలప్ చేయడం జరుగుతుంది, విచ్ ఇస్ వెరీ వెరీ సిగ్నిఫికెంట్. అంటే ఇక్కడ ఈ వెహికల్స్కి సంబంధించి, ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి కొన్ని ఫేమ్ అనేటువంటి ఫేమ్ స్కీమ్ 1, ఫేమ్ స్కీమ్ 2 ఇట్లా ఉన్నాయి. అవి ఫోకస్ చేయాలి. బడ్జెట్లో డైరెక్ట్గా మనకి క్వశ్చన్స్ రాకపోవచ్చు, కానీ ఇండైరెక్ట్గా వచ్చే అవకాశం ఉంటుంది. నౌ అండ్ బయో మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్లో భాగంగా, బయో ఫౌండరీలో భాగంగా ఈ యొక్క హైడ్రోజన్ ఫ్యూయల్స్ని బాగా పెంచాలి. ఎందుకంటే హైడ్రోజన్ ఫ్యూయల్ అనేటువంటిది కూడా రెన్యూబుల్ ఎనర్జీ కాబట్టి మనకి ఎఫిషియన్సీ కూడా బాగుంటుంది. కాబట్టి నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ ఎలక్ట్రిసిటీ బాగా తగ్గించాలి. ఓకేనా? సారీ, ఫాజిల్ ఫ్యూయల్స్ కెపాసిటీ అనేది తగ్గించి నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ అనేటువంటివి మనం యూజ్ చేసుకోవాలి. అంటే రెన్యూబుల్ ఎనర్జీ అనమాట. రెన్యూబుల్ ఎనర్జీ అనేది డెవలప్ చేసుకోవాలి. 10 కోట్ల ఎల్పిజి కనెక్షన్స్ రీసెంట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా 10 కోట్ల కనెక్షన్ తీసుకున్నాడు. అంటే 10th crore కనెక్షన్ తీసుకున్నటువంటి ఒక నిరుపేద ఇంటికి వెళ్ళి టీ కూడా తాగొచ్చారు. సో దాట్ సిగ్నిఫైస్ ఈ పాయింట్ చెప్పాలి మనం. సో ప్రధానమంత్రి ఉజ్వల యోజన, ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది, గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవాలి. ఎల్ఈడి బల్బ్స్ అనేటువంటివి ఈ యొక్క ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ తక్కువగా ఉంటుంది. ఎల్ఈడి ట్యూబ్లైట్స్ కానివ్వండి, అంటే ఉజాలా స్కీమ్లో భాగంగా కూడా ఇస్తున్నారు. అండ్ అదేవిధంగా సెకండ్ స్ట్రాటజీ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఒకవైపు ఇంధనం శక్తిలో స్వశక్తి అంటే సెల్ఫ్ రిలయన్స్ సాధిస్తూ, మరోవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటి వాటి మీద ఫోకస్ చేయడం జరిగింది. పీఎం గతి శక్తి పైన ఒకసారి ఫోకస్ చేయండి. ఈ స్కీమ్కి సంబంధించినటువంటి లాజిస్టిక్ ఇంప్రూవ్మెంట్ ఎట్లా ఉంది, పోర్ట్ కనెక్టివిటీ, రోడ్డు కనెక్టివిటీ, రైలు కనెక్టివిటీ, ఇవన్నీ ఎలా ఉన్నాయో ఒకసారి చూసుకోవాలి. ఆ స్కీమ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ తెలుసుకోవాలి. అండ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి కూడా బాగా డెవలప్ చేసుకోవాలి. అండ్ ఎక్కువగా ఇన్వెస్ట్ చేయాలి. ఉడాన్ స్కీమ్ గురించి కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఉడాన్ స్కీమ్ అనేది ప్రస్తుతం ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ కంటే న్యూ ఎయిర్పోర్ట్స్ డెవలప్ చేయడం జరుగుతుంది. అండ్ మెట్రో రైల్ అండ్ నమో భారత్ ట్రైన్స్ కూడా భారతదేశంలో అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం యూజ్ చేయడం జరుగుతుంది. సో ఈ మెట్రో రైల్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, నమో ట్రైన్స్ అనేటువంటివి ప్రజల యొక్క లేదా ఉద్యోగస్తుల యొక్క సమయం అనేది ఆదా చేస్తుంది, ప్రొడక్టివిటీ బాగా పెరుగుతుంది. సో ఇక్కడ మీరు చూస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయినట్టు చూపిస్తున్నారు. అండ్ ఎఫ్డిఐ, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి డబుల్ అయినట్టు చూపిస్తున్నారు. సో ఇలాంటి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఫోకస్ ఏరియాస్. ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది గత 5 సంవత్సరాలతో పోలిస్తే గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. ఇలాంటి అంశాలు మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత ఇది మనకి ఉడాన్ స్కీమ్లో భాగంగా స్ట్రాటజీ ఫర్ అమృత్ కాల్ 3/5 వచ్చేసి, థర్డ్ వచ్చేసి మనకి ఇంక్లూజివ్ డెవలప్మెంట్. ఒకటి థర్డ్ పాయింట్లో 2 డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఒకటి ఇంక్లూజివ్ డెవలప్మెంట్. ఇక్కడ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అంటే అర్థం ఏంటంటే ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని, ప్రతి ఒక్క ప్రాంతాన్ని కూడా కలుపుకుపోతూ అభివృద్ధిలో భాగం చేయాలనేటువంటి ఉద్దేశం అనమాట. అందుకని చెప్పేసి ప్రతి రాష్ట్రంలో కూడా ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఏడీపీ ఈ యొక్క రాష్ట్రాల యొక్క అసిస్టెన్స్తో ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. డెవలప్మెంట్లో కావచ్చు, ఎంప్లాయ్మెంట్లో కావచ్చు, జనరేషన్లో, ఇవన్నీ కూడా. భారతదేశంలో 112 ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ లిస్ట్లో మనకి రీసెంట్గా హరిద్వార్ అనేది నిలిచింది. అలాంటివి ఫోకస్ చేయాలి. అదేవిధంగా యాంటీ నాటల్ కేర్ ఫస్ట్ ట్రిమిస్టర్ అంటే ముందు, అంటే గత 3 సంవత్సరాల్లో పోల్చుకున్నట్టయితే ఈ యొక్క ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అనేటువంటివి కూడా పెరిగాయి. అదేవిధంగా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అంటే ఇన్సూరెన్స్ అనేటువంటి కవరేజ్ కూడా బాగా పెరిగింది. ప్రతి లక్షకు కూడా విపరీతమైన డెవలప్మెంట్ అనేటువంటిది వచ్చింది. కమింగ్ టు హెల్త్, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అడల్ట్స్ అండ్ గర్ల్స్ ఎవరైతే సెర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్కి ఆర్ సెర్వైకల్ డిసీజ్తో బాధపడుతున్నారో అందరికీ కూడా ఉచితంగా వ్యాక్సినేషన్ అనేది గర్ల్స్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి ఏ ఏజ్లో ఉన్న వాళ్ళకి అంటే 9 to 14 ఇయర్స్లో ఉన్నటువంటి వాళ్ళకి, సెర్వైకల్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి వ్యాక్సినేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది భారతదేశంలో ఇంద్రధనుష్ అనేటువంటి ప్రోగ్రాంలో భాగంగా వస్తుందండి. ఆ ఇంద్రధనుష్ ప్రోగ్రామ్ గురించి మనం ఫోకస్ చేయాలి. సాక్ష్యం అంగన్వాడీ గురించి ఫోకస్ చేయాలి. పోషన్ 2.0, పోషన్ 1 ఎప్పుడు వచ్చింది, పోషన్ 2.0 ఎప్పుడు వచ్చింది, దాని యొక్క టార్గెట్ ఏంటి. అంగన్వాడీ అన్నారంటే ఆబ్వియస్లీ 0 నుంచి ఆర్ 1 నుంచి 6 ఇయర్స్ లోపు ఉన్నటువంటి బేబీస్, వాళ్ళ యొక్క హెల్త్ కేర్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, డెవలప్మెంట్ చూసుకుంటారు. యూ విన్ అనేటువంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఏంటంటే ఇక్కడ
యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అనేటువంటి ఒక పోర్టల్, విన్ పోర్టల్, కోవిన్ పోర్టల్ చూసారా, విన్ పోర్టల్. సో ఈ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ని మొత్తం దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క మూలకి తీసుకువెళ్ళాలని చెప్పేసి డిజిటలైజేషన్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం జరిగింది. ఆయుష్మాన్ భారత్ కవరేజ్లో ఈ యొక్క ఆశా వర్కర్లు అందరినీ కూడా, అంగన్వాడీ వర్కర్స్ కానివ్వండి, ఆశా వర్కర్స్ కానివ్వండి, హెల్పర్స్ అందరినీ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో దట్ వాళ్ళకి ఒక ఆరోగ్య భరోసా అనేది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అండ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్, ఇక్కడ మీరు చూస్తే ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అంటే అభివృద్ధి, హౌస్ కన్స్ట్రక్షన్స్ కానివ్వండి. ఇప్పటికే 3 కోట్ల ఇల్లులు దగ్గర కట్టాము. నెక్స్ట్ రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో మరొక 2 కోట్ల ఇల్లులు నిర్మిస్తాము. సో దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, ప్రతి ఒక్కరి పేదవాడికి కూడా ఇల్లు సాకారం అవుతున్నట్టుగా చెప్పడం జరుగుతుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేటువంటి స్కీమ్ని ఒకసారి చూసుకోండి. అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి, పేదవారికి ఓన్ హౌస్ అనేటువంటిది ఇవ్వబోతున్నారు. టూరిజం డెవలప్మెంట్లో కూడా భారతదేశం బాగా అభివృద్ధి చేస్తుంది. ఉదాహరణకి G20 సమిట్ అనేటువంటిది 60 ఏరియాస్లో, 60 ప్లేసెస్లో జరిగింది. కాబట్టి ఈ 60 ఏరియాస్కి భారతదేశం మొత్తం మీద కూడా కొంత టూరిజం స్పాట్స్గా రికగ్నైజ్ చేయడం జరిగింది. కాబట్టి సో దట్ టూరిజం డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. టూరిజం చుట్టూ ఉన్నటువంటి పోర్ట్స్ కానివ్వండి, తర్వాత టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, హోటల్స్ కానివ్వండి, హాస్పిటాలిటీ కానివ్వండి, సో లక్షద్వీప్ లాంటి ఈ యొక్క సుందరమైనటువంటి ఐలాండ్స్ని కూడా డెవలప్ చేయాలని, లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ప్రొవైడ్ చేయాలని చెప్పేసి టూరిజం మీద బాగా ఫోకస్ చేస్తే మనకి జీడిపి బాగా పెరిగేటువంటి అవకాశం ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ లాస్ట్ స్ట్రాటజీ వచ్చేసి అమృత్ కాల్లో భాగంగా అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. వ్యవసాయం గురించి, ఉమెన్ గురించి, పేదవాడి గురించి ఫోకస్ చేయకుండా భారతదేశం బడ్జెట్ అనేటువంటిది ఉండదు. భారతదేశంలో ఏ రాష్ట్ర బడ్జెట్ కూడా ఉండదు. ఈ ఏరియాస్ బాగా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ ఒక విషయం చెప్తున్నారు, పంట కోసిన తర్వాత పబ్లిక్ ప్రైవేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కలుపుకొని రైతులకు అవసరమైనటువంటి మిషనరీ కావచ్చు, రైతులకు అవసరమైనటువంటి కోల్డ్ స్టోరేజ్ కావచ్చు, రైతులకు అవసరమైనటువంటి అగ్రికల్చర్ మండీస్ అనేటువంటి అనుసంధానం, ఇవన్నీ కూడా డెవలప్ చేస్తాము. గవర్నమెంట్ విల్ ప్రమోట్ అని చెప్తుంది ఇక్కడ. సో భవిష్యత్తులో రైతులకి హార్వెస్ట్ తర్వాత వారికి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా ప్రభుత్వం కల్పిస్తున్నట్టు మనకి బడ్జెట్లో చెప్పారు. అప్లికేషన్ ఆఫ్ నానో డిఏపి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ క్వశ్చన్ ఫర్ గ్రూప్ 1 అండ్ యూపీఎస్సీ. నానో డిఏపి, డై అమోనియం పాస్పేట్ అనేటువంటి ఒక ఫర్టిలైజర్ గురించి రీసెంట్గా విపరీతంగా న్యూస్లో ఉంది. ఒక కోఆపరేటివ్ సొసైటీ అనేటువంటిది దీన్ని తయారు చేయడం జరిగింది. అండ్ క్లైమేటిక్ పరంగా కూడా ఇది చాలా వెసులుబాటు కల్పిస్తుంది. అండ్ రైతులకు కూడా చాలా ఉపయోగకరమైనటువంటి నానో డిఏపి. ఇది తక్కువ క్వాంటిటీ, అంటే లిక్విడ్ యూరియా కూడా వచ్చింది. అంటే రైతులకి ఉపయోగపడేటువంటి ఫెర్టిలైజర్స్ భారతదేశ ప్రభుత్వం సబ్సిడీ కల్పిస్తుంది. ఎలాంటి ఫెర్టిలైజర్స్కి సబ్సిడీ కల్పిస్తుంది, ఆ ఫెర్టిలైజర్ యొక్క ఫీచర్స్ ఏంటి, ఆ ఫెర్టిలైజర్స్ అనేటువంటి క్లైమేట్కి ఎలా ఎఫెక్ట్ అవ్వబోతున్నాయి, ఈ ఏరియాస్లో మనం ఫోకస్ చేయాలి మై డియర్ ఫ్రెండ్స్. ఏదో బ్లంట్గా ఈ యొక్క డాక్యుమెంట్స్ చదువుకుంటూ వెళ్తే మనకు క్వశ్చన్స్ వస్తాయనుకోవడం చాలా ఫులిష్నెస్ అవుతుంది. ఎందుకంటే 2013లో నేను ఒక క్వశ్చన్ చూశాను. 2013 యూపీఎస్సీ, 2011 యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో రీసెంట్గా యూనియన్ బడ్జెట్లో ఈ యొక్క కస్టమ్స్ డ్యూటీ అనేటువంటిది ఆస్పాల్ట్కి తగ్గించడం జరిగింది. అసలు ఆస్పాల్ట్ యొక్క ఫీచర్స్ ఇచ్చారు. బడ్జెట్ అనే వర్డ్ చూడంగానే బడ్జెట్ గురించి క్వశ్చన్ ఇచ్చినట్టు కాదు. ఆ బడ్జెట్లో ఏ అయితే అంశాలు ఉన్నాయో వాటి మీద మనం ఫోకస్ చేయాలి. ఆత్మనిర్భర్ భారత్ అంటే సెల్ఫ్ సస్టైన్ అనేటువంటిది ఆయిల్ సీడ్స్లో మనం తెచ్చుకోవాలి. ఎందుకంటే ఆయిల్ సీడ్స్ లేదా ఆయిల్ అనేటువంటి చమురు అనేది మనం ఎడిబుల్ అంటే తినే నూనె కానివ్వండి ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల, ఇక్కడ రిఫైన్ చేయడం వల్ల మనకి ఎక్కువగా ధర పెరుగుతుందన్నమాట. సో ఆ ధరలు పెరగడం వల్ల సామాన్యుడి మీద ప్రభావం పడుతుంది. కాబట్టి ఆయిల్ సీడ్స్ అనేటువంటివి ఆత్మనిర్భర్ అవ్వాలి. దానికి సంబంధించినటువంటి స్కీమ్స్ ఏమున్నాయో ఫోకస్ చేయాలి. కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ అనేటువంటిది ఉంది. అండ్ పిఎం మత్స్య సంపద యోజన వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్లూ రెవల్యూషన్లో భాగంగా ప్రతి ఒక్క మత్స్యకారుడి యొక్క అభివృద్ధి ఉండాలి. వారికి స్కీమ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది, వారికి బోట్స్ ఇవ్వడం జరిగింది, నెట్స్ ఇవ్వడం జరిగింది, అండ్ వారికి మార్కెట్స్ కల్పించడం జరిగింది, ఎక్స్పోర్ట్స్ కల్పించడం జరిగింది, ట్రాన్స్పోర్టేషన్ కల్పించడం జరిగింది, పోర్టుల యొక్క పునరుద్ధరీకరణ చేయడం జరిగింది, కొత్త పోర్ట్స్ నిర్మిస్తున్నారు. అంటే ఈ పోర్ట్ బేస్డ్ డెవలప్మెంట్ అనేటువంటి చేయడం ద్వారా ఆక్వా పార్కులు అనేటువంటి భవిష్యత్తులో 5 ఆక్వా పార్కులు అనేటువంటి భారతదేశంలో ఏర్పాటు చేయబోతున్నారు. నాకు తెలిసినంతవరకు విశాఖపట్నంలో ఒక రాబోతుంది, ముంబై, కొచ్చి ఇలాంటి తమిళనాడు ఏరియాస్లో. ఎందుకంటే మనకి పెనిన్సులార్ ఇండియా కాబట్టి ఈ ప్రాంతంలో 5 ఆక్వా పార్క్స్ అనేటువంటి ఉండబోతున్నాయి. సో బ్లూ రెవల్యూషన్ కూడా అభివృద్ధి బాగా పరుగులు పెడుతుంది. మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న కంపెనీస్ అవి కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ పైన బాగా ఫోకస్ చేయడం జరుగుతుంది. అండ్ కరెంట్ అకౌంట్ డెఫిషియట్ అనీవెన్గా ఉంది, డిక్లైన్ అవుతుంది, కొంచెం పెరుగుతుంది. సో 2024కి తగ్గే అవకాశం ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ అనేది భారతదేశంలో బాగా తగ్గుతుంది. అన్ఎంప్లాయ్మెంట్ పెరిగితే నష్టం, అన్ఎంప్లాయ్మెంట్ తగ్గితే ఎక్కువ మందికి ఉద్యోగాలు వస్తున్నట్టుగా ఇక్కడ మనకు చూపించింది. గ్రాడ్యువల్గా అన్ఎంప్లాయ్మెంట్ భారతదేశంలో తగ్గుతుంది. దట్ ఈస్ ద స్టేట్మెంట్. ఎస్, అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. సో బడ్జెట్ ప్రకారం మనకి గవర్నమెంట్ అనేటువంటిది కూడా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తుంది అనమాట ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో.
తర్వాత డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కూడా గ్రాడ్యువల్గా పెరుగుతున్నాయి. ఏ సంవత్సరం కూడా తగ్గుముఖం పట్టే అవకాశం లేదు. 2018 నుంచి చూసుకుంటే విపరీతంగా దాదాపుగా 12,000 కోట్ల పైచిలుకు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరిగాయి. ఫోన్పే, పేటిఎం, గూగుల్ పే, ఆ పే, ఈ పే అన్నీ మనం యూజ్ చేస్తున్నాం. డబ్బులు అనేటువంటిది చేతిలో పట్టుకోవట్లేదు. దాట్ ఈజ్ వాట్ డిజిటల్ ఇండియా. చిన్న కూరగాయల మార్కెట్కి వెళ్ళి కొన్నా సరే, బండి మీద ఏదైనా వస్తువు కొన్నా సరే మనం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అవుతున్నాం. దట్ ఇస్ అ రియల్ సిగ్నిఫికెన్స్ విత్ రెస్పెక్ట్ టు ద డెవలప్మెంట్, విత్ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ అని చెప్పవచ్చు అండి. అండ్ జిఎస్టీ కలెక్షన్స్ కూడా ప్రతి సంవత్సరం కూడా బాగా పెరుగుతున్నాయి. ఇన్ఫ్లేషన్ ఫాలిన్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ వచ్చేసి కూడా కొంచెం అనీవెన్గా ఉంది. కానీ జిఎస్టీ కలెక్షన్స్ గ్రాస్లో పెరుగుతున్నట్టు చూపించడం జరిగింది, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ లాస్ట్ 3 years నుంచి. సో 2021లో అన్నీ తగ్గాయండి. 2021లో అన్నీ తగ్గాయి, ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ట్యాక్స్ రిఫార్మ్స్లో భాగంగా 7 లక్షల రూపాయల వరకు సంపాదించేటువంటి వ్యక్తి ఎలాంటి ట్యాక్స్ కట్టక్కర్లేదు. తర్వాత మీరు గమనిస్తే ఈ ట్యాక్స్ క్లెయిమింగ్స్ వచ్చేసి 2.4% పెరిగాయి. గత 10 సంవత్సరాల్లో డైరెక్ట్ ట్యాక్సెస్ అనేటువంటివి 3 రెట్లు పెరగడం జరిగింది. సో డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ అనేటువంటిది 3 రెట్లు పెరిగింది. అంటే గత 10 సంవత్సరాల్లో ఒకప్పుడు ₹10 కలెక్ట్ చేస్తుంటే ఇప్పుడు ₹30 డైరెక్ట్ ట్యాక్సెస్ అనేటువంటి కలెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఆదాయం ప్రజలది పెరిగింది, ప్రభుత్వానికి ఈ యొక్క ఆదాయం వస్తుందన్నమాట. సో అదేవిధంగా రిఫండ్ కూడా ఒకప్పుడు 93 రోజుల పాటు క్లెయిమ్ చేసుకుంటే 93 రోజుల పాటు అంటే 3 నెలలు వెయిట్ చేయాలి. ఇప్పుడు 10 రోజుల కల్లా టైం తగ్గించడం జరిగింది. వితిన్ 10 daysలో క్లెయిమ్ చేసుకుంటే మనకి ఈ యొక్క రిఫండ్ అనేటువంటిది వస్తుంది. సో ఇదొకటి ట్యాక్సేషన్ పరంగా చూసుకున్నట్టయితే. నౌ కంటైనర్ డిపోస్ అనేటువంటివి 47%, ఎయిర్ కార్గో కాంప్లెక్సెస్ 28%, సీ పోర్ట్స్ 27% అనేటువంటిది. ఇంపోర్ట్స్ మనం తగ్గించుకోగలిగాం. డిక్లైన్ ఇన్ ఇంపోర్ట్స్ అంటే అర్థం ఏంటి? సెల్ఫ్ సస్టైన్ అవుతున్నాం, ఇంపోర్ట్స్ తగ్గించుకుంటున్నాం అంటే అర్థం ఏంటి? వేరే వాటి మీద మనం డిపెండ్ అవ్వట్లేదు. దట్ ఈస్ ద గ్రేట్ సిగ్నిఫికెన్స్ అని చెప్పవచ్చు. ట్యాక్స్ ప్రపోజల్స్ కూడా మనం ఆల్రెడీ, ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక పాయింట్ ఇంపార్టెంట్. సో నో ట్యాక్స్ లయబిలిటీ ఫర్ ట్యాక్స్ పేయర్స్ విత్ ఇన్కమ్ అప్ టు 7 lakhs. 7 లక్షల వరకు ట్యాక్స్ పే చేయక్కర్లేదు. నౌ దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. రూపీ ప్రభుత్వానికి ₹1 అంటే 100 పైసలు ఎట్లా వస్తుంది అంటే ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా ₹19 వస్తుంది. ప్రతి ₹100కి ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా ₹19 వస్తుంది. తర్వాత యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ ద్వారా ₹5 వస్తుంది. కార్పొరేట్ ట్యాక్స్ అనేటువంటిది, కంపెనీలు కట్టేటువంటి కార్పొరేట్ ట్యాక్స్ అనేటువంటిది 17% వస్తుంది. జిఎస్టీ వసూళ్లు 18% అనమాట. కస్టమ్స్ 4%. నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ వచ్చేసి 1%. నాన్ ట్యాక్స్ రిసిప్ట్స్ వచ్చేసి 7%. అండ్ ఎక్కువగా డామినేషన్ అనేటువంటిది అప్పులు అనేటువంటివి 28% తీసుకుంటాం. అంటే ప్రతి ₹100 ఖర్చు పెట్టేటువంటి భారతదేశ ప్రభుత్వం ₹28 అప్పు తీసుకొస్తుంది. మరి డబ్బులు వచ్చేదే చూసాం. మరి హౌ రూపీ గోస్, రూపీ అనేది ఎలా ఖర్చు చేస్తున్నాము ఇక్కడ చూడండి. పెన్షన్స్ అనేటువంటి మీరు చూస్తే పెన్షన్స్ 4% పెన్షన్లు ఇవ్వాల్సి వస్తుంది కేంద్ర ప్రభుత్వ ఎంప్లాయీస్కి. అదర్ ఎక్స్పెండిచరు ఒక 9%. రాష్ట్రాలకి ట్యాక్స్ డెవల్యూషన్స్ 20% ఇవ్వాల్సి వస్తుంది. అదేవిధంగా ఫైనాన్స్ కమిషన్ ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం 8% డెవల్యూషన్ చేయాల్సింది. అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ అనేది ఎక్కువ అండి ఇక్కడ మీరు చూస్తే. అంటే ₹28 అప్పు తెస్తున్నాం, ₹20 అప్పు కడుతున్నాం అనమాట. ₹20 ఇంట్రెస్ట్ కడుతున్నాం, వడ్డీ కడుతున్నాం, అప్పు కట్టట్లా, వడ్డీ కడుతున్నాం. ఇది చాలా చాలా క్రూషియల్ పాయింట్. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అండ్ సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్, 2 రకాల స్కీమ్స్ దాదాపుగా 24% అండి. అంటే స్కీమ్స్తోనే భారతదేశ ప్రభుత్వం ₹24 ఖర్చు పెడుతుంది. సబ్సిడీసు 6% సబ్సిడీస్ ఇస్తుంది. డిఫెన్స్ కోసం 8% ఖర్చు పెట్టడం జరిగింది. సో అలొకేషన్ ఆఫ్ స్పెసిఫిక్ మినిస్ట్రీస్ ఏ కేంద్ర మంత్రిత్వ శాఖకి ఎంత అలొకేట్ చేశారు, ఎక్కువ ఏ మంత్రిత్వ శాఖకి ఇచ్చారు అంటే డిఫెన్స్కి ఇచ్చారు. ఎన్ని లక్షల కోట్లు? 6.2 లక్షల కోట్లు డిఫెన్స్కి ఈ యొక్క అలొకేషన్ చేయడం జరిగింది. దాని తర్వాత హైయెస్ట్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ హైవేస్కి 2.78% ఇచ్చారు. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్కి వచ్చేసి 2.55%. అట్లా తక్కువగా రైతుల అంటే ఫార్మర్ వెల్ఫేర్ కోసం, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ కోసం 1,27,000 కోట్ల రూపాయలు అలొకేట్ చేశారు. హైయెస్ట్ వచ్చేసి మనకి డిఫెన్స్, తర్వాత మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ హైవేస్. అండ్ మేజర్ అలొకేషన్స్ వచ్చేసి నరేగా స్కీమ్కి ఒకప్పుడు 60,000 కోట్లు, ఈ సంవత్సరం వచ్చేసి అంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇప్పుడు అలొకేషన్ పెరిగింది. నరేగా స్కీమ్, ఎంజీ నరేగా స్కీమ్ అంటాం కదా, ఉపాధి హామీ పథకం. తర్వాత ఆయుష్మాన్ భారత్కి కూడా ఒక 300 కోట్ల రూపాయలు పెంచారు అలొకేషన్. అండ్ పిఎల్ఐ స్కీమ్లో భాగంగా ఒక 1000 చిల్లర కోట్లు, 1,600 కోట్లు పెంచడం జరిగింది. అండ్ మోడిఫైడ్ ప్రోగ్రామ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ సెమీ కండక్టర్స్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. భారతదేశం అనేది సెమీ కండక్టర్స్ని సొంతంగా బిల్డ్ చేయాలనుకుంటుంది. అందులో భాగంగా
ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఒక్కో సిస్టమ్ క్రియేట్ చేయడం కోసం చాలా అమౌంట్ అలొకేట్ చేసింది. ఎందుకంటే ఇప్పుడు యూజ్ చేస్తున్నటువంటి ప్రతి ఎలక్ట్రానిక్ గూడ్లో కూడా కండక్టర్ లేకుండా ఏది ఉండట్లేదు. కాబట్టి సెమీ కండక్టర్స్ అనేటువంటివి ఈ చైనా లాంటివి లేదా కొరియా లాంటి దేశాల్లో మనం డిపెండ్ అవ్వకుండా సెల్ఫ్ సస్టైన్ అవ్వాలనుకుంటున్నాం. సోలార్ పవర్ అండ్ అలొకేషన్స్ కూడా ఇంక్రీజ్ చేశారు. సోలార్ గ్రిడ్కి సంబంధించి నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో భాగంగా కూడా బాగా డబల్ అమౌంట్ అలొకేట్ చేశారు. అండ్ రెవెన్యూ రిసిప్ట్స్ కూడా మీరు గమనిస్తే రెవెన్యూ రిసిప్ట్స్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ ఉంది. రెవెన్యూ రిసిప్ట్స్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ రెవెన్యూ అనేటువంటి వర్డ్ వచ్చినప్పుడు రిసిప్ట్స్ కానీ ఎక్స్పెండిచర్ కానీ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ ఉంది. క్యాపిటల్ రిసిప్ట్స్ కానివ్వండి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానివ్వండి అనీవెన్గా ఉంది. ఓకేనా, ఇలా గుర్తుపెట్టుకోవాలి మనం చాలా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇది బడ్జెట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. ఈ పీడిఎఫ్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఐ హోప్ యూ గెట్ వ్యాలిడ్ పాయింట్స్. నేను చెప్పినటువంటి అంశాలు బ్యాక్గ్రౌండ్ చదవాలి. ఏ స్కీమ్స్ అయితే మెన్షన్ చేశారో ఆ స్కీమ్స్ బ్యాక్గ్రౌండ్ చదవాలి. బెనిఫిషరీస్కి ఉన్నటువంటి ఎలిజిబిలిటీ ఏంటి, ఏ స్టేట్లో ఆ బెనిఫిషరీస్ ఎక్కువ ఉన్నారు, ఏ స్టేట్లో తక్కువ ఉన్నారు, ఇవి కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ వాట్ విత్ రెస్పెక్ట్ టు ఆర్ బడ్జెట్ 2024. ఇది ఒక ఇంటర్మ్ బడ్జెట్, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ యూ లైక్ అవర్ ఇనిషియేటివ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ అదేవిధంగా షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.